బిగ్ బాస్ 8 చూస్తున్నారా? చూడాలి కన్నా. ఎందుకోసం? అంటే మీ ఫేవరెట్ ఎవరన్నా? అంటే ఫేవరెట్ అంటే సోనియా ఉండేది, వెళ్ళిపోయింది. ఇంక అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే ఇంకెవరు లేరు. విష్ణుప్రియ డైరెక్ట్గా కప్పు కొట్టేటట్టు కనపడుతుంది చివరికి. ఎందులో అయినా సరే ముందు ఉంటుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మారింది. సో నా ఓటింగ్ ఈజ్ విష్ణుప్రియ. సో తనే కప్పు గెలిచిద్దని నేను అనుకుంటున్నా. కానీ పృథ్వీతో పాటు ఉండే తన ఆట చెడిపోతుంది అని అంటున్నారు కదా. జనాలు 100 మంది 100 రకాలుగా అనుకుంటారు బ్రో. ఇదేం పట్టించుకోకూడదు. విష్ణుప్రియ ఒకటే రన్ అవుతుంది. గేమ్ మంచిగా ఆడాలి. ఎవరు ఏదనుకున్నా నాకు సంబంధం లేదు. నా జయం అంతా కప్పు. దట్స్ ఇట్. అంటే కప్ అనేది పృథ్వీ ఎంబడి ఉంటేనే కప్పు రాదు కదా బ్రో. పృథ్వీ గురించి కాదుగా బ్రో. అక్కడ ఆట ఎలా ఆడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఇంతకుముందు ఎలా ఆడింది, ఇప్పుడు ఎలా ఆడుతుంది. ఇంతకుముందు నేనే అన్నా విష్ణుప్రియ బాగా ఆడతలేదు, ఇంకా మారాలి. ఇప్పుడు మారింది. సో మారింది కాబట్టి మారింది అని చెప్తున్నా. ఏం మారిందని అనుకుంటున్నారు? యాటిట్యూడ్ మారింది, మాట్లాడే విధానం మారింది, గేమ్లో కానీ ఏదైనా సరే కొంచెం ముందు ఉంటుంది, కొంచెం బాగా ఆడుతుంది. ఇప్పుడు విష్ణుప్రియ అన్నారు కాబట్టి రోహిణి నామినేషన్ చేసింది విష్ణుప్రియని. ఆఫ్టర్ నామినేషన్ డిఫెండ్ చేసుకున్న తర్వాత మీరు ఎంతమంది ఉన్నా సరే, అందరూ ఉన్నా సరే, నేను పృథ్వీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా, ఫ్రెండ్షిప్ వేరు, పృథ్వీతో ఉన్న ఫ్రెండ్షిప్ వేరు అని చెప్పింది. సో దానివల్ల క్లియర్ కట్గా ఆమెనే చెప్పింది కదా పృథ్వీ అంటే ఇష్టం అని చెప్పి. అవును, ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది బ్రో. ఇప్పుడు నేను వెళ్తే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నన్ను అడిగారు ఇంకా డైరెక్ట్గా అన్న లేదన్నా నేను అన్నకే సపోర్ట్ చేస్తా, మొహమ్మద్ చెప్తా. అట్లాగే విష్ణుప్రియ కూడా చెప్పిందేమో. అలా ఎందుకు తీసుకోరు మీరు? బ్యాడ్గా ఎందుకు తీసుకుంటారు? అది తప్పు కదా. అది సో వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ తర్వాత ఎవరి గేమ్ బాగా నచ్చింది ఏంటి? అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాలా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మొహాలని మనం చూసిన వాళ్ళమే. కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకుంటే కొంచెం సీజన్ 8 కొంచెం ఫామ్ గట్టిగా ఉండడానికి అవకాశం ఉండేది. సో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మనం చూసిన మొహాలే కాబట్టి అంత ఫామ్ అయితే రావట్లా. అది గౌతమ్ బాగా ఆడుతున్నాడు అనే టాక్ ఒకటి వచ్చింది. ఇప్పుడు టాక్ వచ్చింది అంటే వస్తుంది, ఎందుకు రాదు? ఆయన ఫ్యాన్స్ ఆయనకు ఉంటారు కదా. అట్లా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. సో నేను అయితే విష్ణుప్రియ ఇస్ విన్నింగ్ అనుకుంటున్నా బ్రో. కానీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి ఎవరు ఆడేది గ్రూప్? కే బ్యాచ్ అని ఒకటి స్టార్ట్ అయ్యింది. ఎందుకు వాళ్ళు మన తెలుగు దాంట్లో అనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? ఇక్కడ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అని లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు. అన్నీ ఏదైనా సరే కలిసినట్టుగా ఉండి చేసుకునేదే గేము. అలాగే ఆడాలనుకుంటున్నాను నేను కూడా. కొంచెం వాళ్ళు మైండ్ సెట్ మార్చుకుంటే బాగుంటుంది అంతే. నాగార్జున గారు కూడా వాళ్ళు తప్పు చేసినా తప్పు కాదు, అవును అదే కదా చెప్తున్నా. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, అందరినీ కలిపి చూపిస్తున్నారు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఆడుకోవాలి. ఏది మాట అన్నా కానీ అది తప్పు కాదు అని నాగార్జున గారు అంటున్నారు అంటే అక్కడ వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని అర్థం. క్లియర్ కట్గా ఉందంటే నువ్వు వెళ్ళిపోయి బిగ్ బాస్లో కూర్చొని నువ్వు మాట్లాడతావు, ఇంకా చేసేది ఏముండదు. థ్యాంక్ యూ.